Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారక గ్రహంపై మరో ప్రయోగాన్ని చేపట్టింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ని నేను ఇమేజెస్ వాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా ఈ టాపిక్కి సంబంధించి డీటెయిల్డ్ పీడిఎఫ్ కావాలి అనుకున్నప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో సిఎస్బి ఐఏఎస్ తెలుగు సిఎస్బి ఐఏఎస్ తెలుగు అని టైప్ చేయడం ద్వారా మీరు సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఈ టాపిక్ రిలేటెడ్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్, సిఎస్బి స్పేస్ ఐఏఎస్ స్పేస్ తెలుగు అని టైప్ చేస్తే ఈ తెలుగు మీడియం మెటీరియల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ మీకు దొరుకుతుంది. సో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక రోవర్ని అంగారక గ్రహంపైకి ప్రయోగించింది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఇమేజ్ ఆ రోవర్ యొక్క నమూనా. సో ఈ రోవర్ని అట్లాస్ 5 అనే రాకెట్ ద్వారా, ఇక్కడ చూడండి ఈ ఇమేజ్, అట్లాస్ 5 అనే రాకెట్ ద్వారా అంగారక గ్రహంపైకి ప్రయోగించింది నాసా. ముందు చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు రోవర్ అంటే ఏంటి? వెరీ సింపుల్, ఏదైనా ఇతర గ్రహాలపైన అధ్యయనం చేయడం కోసం, పరిశోధనలు చేయడం కోసం రూపొందించినటువంటి ఒక సాధనమే రోవర్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఆ పర్టిక్యులర్ గ్రహం పైన, ఆ గ్రహం యొక్క ఉపరితలం పైన దాని చుట్టూ తిరుగుతూ అక్కడ కదులుతూ పరిశోధన జరుపుతుంది. అక్కడ మట్టిని సేకరించడము, లేదంటే రాళ్ళను సేకరించడము, ఇట్లాంటివి అనమాట. సో ఇట్లాంటి ఒక రోవర్ని ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారక గ్రహంపైకి పంపించింది. సో ఈ రోవర్కి నాసా ఇచ్చినటువంటి పేరేంటి అంటే పర్సివియరెన్స్ అనేటువంటి పేరునిచ్చింది నాసా. పర్సివియరెన్స్. సో ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయము, అమెరికా చేపట్టినటువంటి ప్రాజెక్టు మొత్తం వ్యయము దాదాపు $2.4 బిలియన్. $2.4 బిలియన్. మనం కూడా గతంలో మార్స్ పైకి ప్రయోగం జరిపాము. అప్పట్లో మన ప్రాజెక్ట్ వ్యయము దాదాపు 500 కోట్లు. కానీ ఇప్పుడు అమెరికా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ వ్యయము $2.4 బిలియన్, అంటే దాదాపుగా 18,000 కోట్లు. సో ఇంత భారీ వ్యయం ద్వారా చేపట్టినటువంటి ఈ ప్రయోగం ద్వారా నాసా చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు జరపబోతుంది. సో ఇప్పుడు ప్రయోగించినటువంటి ఈ రోవర్ ఫిబ్రవరి 18, 2021లో అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది అని అంచనా వేస్తుంది నాసా. సో ఎంతకాలం పనిచేస్తుంది ఈ పర్సివియరెన్స్ అనేటువంటి రోవర్? ఎంతకాలం పనిచేస్తుంది అంటే ఒక అంగారక సంవత్సరం పాటు పనిచేస్తుంది అని నాసా అంచనా వేస్తుంది. ఒక అంగారక సంవత్సరం అంటే మన భూగ్రహం పైన 687 రోజులకి, దాదాపు 687 రోజులకి సమానం. సో ఈ రోవర్తో పాటు ఈ రోవర్కి ఎట్లాంటి పరికరాలు అమర్చారు, ఏమేమి ఉన్నాయి? ఈ రోవర్కి 23 కెమెరాలను అమర్చారు, అట్లాగే 2 మైక్రోఫోన్లను అమర్చారు, ఆ తర్వాత డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. సో కెమెరాల ద్వారా వీడియోలు అట్లాగే ఇమేజెస్ పంపిస్తుంది ఈ పర్సివియరెన్స్. అట్లాగే మైక్రోఫోన్స్ అంగారక గ్రహం పైన శబ్దాలు వినడానికి చేస్తున్నటువంటి ప్రయోగంలో భాగంగా ఆ శబ్దాల కోసం మైక్రోఫోన్స్ని అమర్చారు. సో ఈ రోవర్తో పాటు మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి అంటే ఇందులో ఒక హెలికాప్టర్ని కూడా పంపించింది నాసా. పర్సివియరెన్స్ అనేటువంటి రోవర్తో పాటు నాసా అంగారకుడి పైకి ఒక చిన్న హెలికాప్టర్ని కూడా పంపించింది. ఈ హెలికాప్టర్కి నాసా ఇచ్చినటువంటి పేరు ఇంజెన్యూటీ. సో ఈ హెలికాప్టర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ఇది. దీని బరువు జస్ట్ 1.8 kgs. సోలార్ పవర్తో నడుస్తుంది. సోలార్ పవర్.
సో, అమెరికా తన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టినటువంటి ప్రయోగం ఇది. అయితే ఇందులో యాంటెనాస్ లాంటి చిన్న చిన్న పరికరాల్ని, చాలా చిన్న చిన్న పరికరాల్ని ఫ్రాన్స్, అట్లాగే స్పెయిన్, డెన్మార్క్ ఆ దేశాల నుంచి తీసుకున్నటువంటి పరికరాల్ని కూడా ఈ ప్రయోగంలో ఉపయోగించారు. సో ఇంతకీ ఈ పర్సివియరెన్స్ అనేటువంటి రోవర్ అంగారక గ్రహం పైన ఎక్కడ ల్యాండ్ అవుతుంది, అక్కడ ఎలాంటి పరిశోధనలు జరుపుతుంది, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మనకి భూగోళం పైన రకరకాల భూస్వరూపాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీఠభూములు అనుకోండి, అట్లాగే మైదానాలు, ఆ తర్వాత ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఇంకా నదులు, సముద్రాలు, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు ఈ అంగారక గ్రహం పైన పర్సివియరెన్స్ అనే ఈ రోవర్, నాసా ప్రయోగించినటువంటి పర్సివియరెన్స్ అనే ఈ రోవర్ జెజెరో అనేటువంటి క్రేటర్ దగ్గర ల్యాండ్ అవబోతుంది. జెజెరో అనేటువంటి క్రేటర్. సో ముందు ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు క్రేటర్ అంటే ఏంటి? వెరీ సింపుల్, దీన్ని తెలుగులో బిలము అంటారు. సో లేదంటే జ్వాలా బిలము అని కూడా అంటారు. సో అసలు ఈ బిలము అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది? చాలా సింపుల్గా మన వాడుక భాషలో చెప్తాను చూడండి. ఆకాశం నుంచి పెద్ద పెద్ద ఉల్కలు ఏమైనా రాలిపడినప్పుడు భూ ఉపరితలం పైన ఈ రాలిపడినప్పుడు ఉండేటువంటి పీడనం, ఆ ఒత్తిడి కారణంగా ఒక గుంతలాగా ఏర్పడుతుంది. సో ఆ గుంత లాంటి ప్రాంతాన్నే బిలము అంటున్నాము, క్రేటర్. సో ఇప్పుడు శాస్త్రవేత్తల అంచనా ఏంటి అంటే, నాసా శాస్త్రవేత్తల అంచనా ఏంటి అంటే, ఈ క్రేటర్ ఉంది కదా, ఈ క్రేటర్లో ఇటువైపుగా ఉన్నటువంటి నదుల నీళ్లు కూడా రావడం వల్ల ఒక సరస్సు కూడా ఏర్పడింది. సో సరస్సు ఏర్పడింది కాబట్టి ఇందులో దాదాపు 3.5 బిలియన్ ఏళ్ల కిందటి విషయం మనం ఇప్పుడు మాట్లాడుతుంది. ఆ 3.5 బిలియన్ ఏళ్ల కిందట ఈ సరస్సు ఉన్న కారణం చేత అక్కడ సూక్ష్మజీవులు ఏమైనా బతికి ఉన్నాయేమో. సో అప్పుడు ఆ సూక్ష్మజీవులు ఉండడం వల్ల ఈ కాలంలో వాటికి సంబంధించిన అవశేషాలు లేదంటే ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయేమో అనే దానికి సంబంధించి నాసా చేస్తున్నటువంటి ప్రయోగం. వెరీ సింపుల్గా చెప్పాలి అంటే, అంగారక గ్రహం పైన జీవి యొక్క అన్వేషణ కోసం జరుగుతున్నటువంటి పరిశోధన, అందుకోసమే చేసినటువంటి ప్రయోగం ఇది. ఫైన్. సో ఇప్పుడు ఒకసారి ఈ జెజెరో క్రేటర్ యొక్క క్లోజప్ ఇమేజ్ ఒకసారి చూద్దాం. మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది నాసా రిలీజ్ చేసినటువంటి ఇమేజ్ ఇది. ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ క్లోజప్ షాట్, ఆ జెజెరో క్రేటర్ కి సంబంధించినటువంటి క్లోజప్ షాట్. ఇక్కడ నుంచి ఈ క్రేటర్ లోకి వాటర్ వచ్చి ఉంటుంది. సో ఇలా ఒక డెల్టా ప్రాంతం కూడా ఏర్పడి ఉంటుంది. ఇందులో జీవుల యొక్క ఆవాసం గతంలో ఉండొచ్చు అనేది శాస్త్రవేత్తల అంచనా. దీనికి సంబంధించే ఈ ప్రయోగం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేయాలి. గతంలో గేల్ అనేటువంటి ఒక క్రేటర్ కి సంబంధించి పరిశోధన చేయడానికి క్యూరియాసిటీ అనే రోవర్ని అప్పట్లో నాసా ప్రయోగించింది. సో ఇది నాసా చేపట్టినటువంటి పర్సివియరెన్స్ అనేటువంటి రోవర్ ప్రయోగం యొక్క డీటెయిల్స్. సో ఫైనల్గా ఇక్కడ నాసా ఈ ప్రయోగం ద్వారా ఏ లక్ష్యం కోసమైతే ఈ ప్రయోగాన్ని చేపట్టింది అంటే, అంగారక గ్రహంపై గతంలో సూక్ష్మజీవుల జీవానికి తోడ్పడిన వాతావరణం ఏమైనా ఉందేమో అని గుర్తించడం, అట్లాగే ఆ ప్రాంతంలో సూక్ష్మజీవులకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయేమో గుర్తించడం, దీంతో పాటు అంగారక గ్రహం యొక్క ఉపరితలంపై రాళ్ళు, మట్టికి సంబంధించినటువంటి నమూనాలను సేకరించడం, ఆ తర్వాత అంగారక గ్రహం పైన, ఆ వాతావరణం పైన ఆక్సిజన్ ఉత్పత్తి గురించి అధ్యయనం చేయడం. సో ఈ లక్ష్యాలతో అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ టాపిక్ క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను పూర్తి స్థాయిలో ఇమేజెస్ వాడుతూ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి PDF ఎవరికైనా కావాలి అనుకుంటే CSB IAS తెలుగు, CSB స్పేస్ IAS స్పేస్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.